వెల్కమ్ టు 5D మీడియా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఎన్నికలపై అంటే ఆ ఎన్నికలు జరిగిన విధానం ఈవీఎంలపై కొంత అనుమానాలు వ్యక్తం చేయడం అయితే మనం ఆ ట్వీట్లో చూడొచ్చు. అంటే ఈయన ఈరోజు ఈ ట్వీట్ చేయడానికి బేస్ ఏంటంటే ఈ మధ్య ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే ఎన్నికల్లో ఈవీఎంలు వాడటం అనేది కరెక్ట్ కాదు, ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశాడు. దాన్ని బేస్ చేసుకుని అంటే ఆయన ట్వీట్ని నేను కోట్ చేయలేదు, అంటే ఆయన ట్వీట్ వల్ల నేను ఇట్లా చెప్తున్నాను నేనేం చెప్పలేదు. కానీ కాకపోతే ఈయన ఏంటంటే ఈరోజు ఈ ట్వీట్ చేయడం వల్ల ఏంటంటే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాన్ మస్క్ ఆ ట్వీట్ చేసిన తర్వాత ఈరోజు ఈయన ఈ ట్వీట్ చేశాడు అనమాట. అంటే ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశాడు. ఒకసారి 2019 ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు గారు కూడా కొంత ఈవీఎంల మీద కొంత చర్చ జరగాలి అని ఆయన మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్. 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటు వేశారో ఎవడు కంప్లైంట్ చేయలే, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా? గమనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 151 సీట్లు వచ్చాయి. అప్పుడు ఆయనకి ఈవీఎంల మీద ఎటువంటి అనుమానం కలగలేదు. పైగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎంలు అసలు ఎలా వర్క్ చేస్తారు, ఆ రోజు పోలింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కౌంటింగ్ రోజు వరకు ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అంటే పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది, ప్రొసీజర్ అంతా కూడా అంటే ఎలక్షన్ కమిషన్ ఏ ప్రొసీజర్ ఫాలో అవుద్దో ఆ ప్రొసీజర్ అంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇదే కాన్సెప్ట్ మీద మనం 5D మీడియాలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందా లేదా అనే దానిపైన ఒక వీడియో కూడా చేశాము. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. సింపుల్గా ఆ వీడియో సారాంశం కూడా ఒకసారి మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లేకపోతే ఎలాన్ మస్క్ చెప్పినట్టు ఈవీఎంలని ట్యాంపర్ చేయొచ్చా లేదా అంటే ఈవీఎంలని ట్యాంపర్ చేయొచ్చు. ఏ సందర్భంలో అంటే ఆ ఈవీఎంలు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు హ్యాక్ చేయొచ్చు, లేదా ఆ ఈవీఎంలో ఉన్నటువంటి మెమరీ చిప్పులో లేదా మెమరీ కార్డునో ట్యాంపర్ చేసి అంటే మెమరీ కార్డుని చేంజ్ చేసి దాన్ని ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు. అంటే ఈ రెండు అవకాశాలు ఉంటాయి. కానీ ఎలక్షన్ కమిషన్ అంటే మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఫాలో అవుతున్న ప్రొసీజర్ ప్రకారం
ఈ రెండు చేయడం అంటే ఈవీఎం మిషన్లని ఈ రెండు విధాలుగా హైజాక్ చేయడం అంటే హ్యాక్ చేయడం కానీ లేదా ట్యాంపర్ చేయడం కానీ ఈ రెండు అసాధ్యం అనమాట. అంటే ఎలక్షన్ కమిషన్ ఫాలో అవుతున్న ప్రొసీజర్ ప్రకారం చెప్తున్నాం మీకు అసాధ్యం. ఒకవేళ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటే హ్యాక్ చేయొచ్చు. ఫారెన్లో ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఏ ఉద్దేశంతో చెప్పారంటే వాళ్ళు ఫారెన్లో మరి వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు ఈవీఎం మిషన్లు అనేది మనకి క్లియర్గా సమాచారం లేదు. ఆయన ఏదన్నా అవి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్న సందర్భంలో హ్యాక్ చేయొచ్చు అనే దాన్ని ఆయన కోట్ చేసి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ప్రధాన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ చేస్తే ఇంక ఈరోజు ఇంకా ఆ వైసీపీ కార్యకర్తలు వైసీపీ లీడర్స్ ఇంకా సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే వైసీపీ తరఫున పనిచేసే సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరూ దీన్ని ఒక ట్రెండింగ్ టాపిక్గా మార్చేస్తారు. అంటే ఇక్కడ ఈవీఎంలో ట్యాంపర్ జరిగింది కాబట్టే మేము ఓడిపోయామనే ఒక నేరేషన్ అనేది పబ్లిక్లో క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదండి. కాకపోతే ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇప్పుడు మీకు వీడియో ప్లే చేసి చూపించాను. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు ఒక రింగ్ మాస్టర్ లాగా ఫీల్ అవుతారు. రింగ్ మాస్టర్ అంటే తెలుసు కదా మీకు, సర్కస్లో ఒక రింగ్ పట్టుకుని నుంచుంటాడు. ఆ రింగ్ మాస్టర్ రింగ్ ఎటు పెడితే అటు వచ్చి ఆ సర్కస్లో ఉన్నటువంటి జంతువులు అవన్నీ ఏంటంటే ఎటు పెడితే అటు ఆ రింగులోంచి దూకటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ జంతువులన్నింటినీ ఈ రింగ్ మాస్టర్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఆ సర్కస్లో. అట్లాగే ఈ రాజకీయ నాయకులు కూడా ఈ ప్రజల్ని ఒక జంతువుల్లాగా లేకపోతే ప్రజల్ని మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్ముతారు. మనం ఏం చెప్పినా మనం ఏం మాట్లాడినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశం మరి ఏంటో తెలీదు. అసలు నరం లేని నాలుక ఎట్లయినా మాట్లాడద్దు అంటారు కదా, సామెత ఉంది. అట్లాగే మరి అసలు ఈయన నాలుక నరం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. 2019 ఎన్నికల సందర్భంలో ఏం చెప్పాడు? ఖచ్చితంగా 5 ఏళ్ళు కరెక్ట్గా 5 ఏళ్ళు జరిగిన తర్వాత ఇప్పుడు ఓడిపోయి ప్రత్యర్థి పార్టీలకు 124 సీట్లు వచ్చేప్పటికి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు చూడండి. ఈయన ఉద్దేశం అంతా ఏంటంటే ఆయన ఫాలో అయ్యేవాళ్ళు ఆ వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా ఏంటంటే గుడ్డిగా నేనేం చెప్పినా నమ్ముతారు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడవచ్చు ఆయన ఆ ఉద్దేశం ఆయన మాటల్లో కనపడుతుంది. అది ఆయన చేసిన ట్వీట్లో అర్థమవుతుంది మనకి. ఏమంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటలా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ అభిమానులు నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళ లీడర్ కాబట్టి. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నమ్ముతారు. కానీ ఆ నమ్మటానికి కూడా కొంత లిమిట్స్ ఉండాలి. అంటే అసలు దాంట్లో ఉన్న లాజిక్ ఏంటి, నిజంగా ఈయన చెప్పింది నిజమేనా అనేది కూడా కొంత అవగాహన కొంత థింకింగ్ చేసుకునే పరిజ్ఞానం అనేది లేకపోతే ఏంటంటే వీళ్ళు సర్కస్లో రింగ్ మాస్టర్లాగా ప్రజల్ని అంటే మనని జంతువులను ఆడించినట్లు ఆడిస్తారనమాట. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ యొక్క అంతరార్థం ఏంటంటే ఈవీఎంల మిషన్ వల్ల నేను ఓడిపోయాను, ఈవీఎంల మిషన్ వల్ల నాకు 11 సీట్లు వచ్చినాయి అని చెప్పితే ఉద్దేశమే కనపడుతుంది. కానీ ఆయన చేసినటువంటి గత 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు వీటి వల్ల నన్ను ప్రజలు ఓడించారని మాత్రం ఆయన ఇప్పటికీ గ్రహించట్లా. గతంలోనే 10 సెల్ఫ్ గోల్స్ అని చెప్పి మన 5D మీడియాలో ఒక వీడియో చేశాను. అంటే ఎన్నికలకు ముందే చాలా కాలం ముందు జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి 10 సెల్ఫ్ గోల్స్ అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి 10 నిర్ణయాలు ఆయనకి ఎట్లా బూమరాంగ్ అయినాయి, అవి ఎట్లా పార్టీకి నష్టం చేసినాయి అనేది ఎన్నికలకి చాలా ముందే 2-3 నెలల క్రితమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. అట్లా ఏంటంటే ఆయన తప్పుల్ని ఆయన అనాలిసిస్ చేసుకోవట్లా. ఇక ఇప్పటికి కూడా ఇంకా ఆయన ఓటమిని ఈవీఎంల మీదకి నెట్టేసి లేకపోతే నేను అంతా కరెక్ట్గా చేశాను, ప్రజలకి అద్భుతంగా సేవలు అందించాను, ఈవీఎంల ద్వారా అంటే దొడ్డిదారులు నన్ను వాడగొట్టారు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా ఈ ఈవీఎంలు కౌంటింగ్లు ఇప్పుడు ఏది జరగదండి. ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయి అనుకుందాం, పోనీ ఈవీఎంలే నిజంగానే హ్యాక్ చేశారు అనుకుందాం, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా ఈవీఎంలు హ్యాక్ చేశారు అనుకుందాం, లేదు ఈ సీసీ కెమెరాలు పనిచేయలేదు, ఈ వ్యవస్థ అంతా నిద్రపోయింది, ఈ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర కాపలా గాయలేదు, అంటే స్ట్రాంగ్ రూమ్లో ఏం జరుగుతుందో వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు, వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు, దాని ద్వారా ఈ ఈవీఎంలను ట్యాంపర్ చేశారు, అంటే మెమరీ కార్డులన్నీ మార్చేశారు ఈవీఎంలో అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేయగలరు చెప్పండి దాని గురించి? ప్రజల్లో ఒక దురభిప్రాయం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు నా ఓటు కరెక్ట్గా చేరిందా లేదా అనే ఒక అనుమానం కలిగించడం తప్పితే ఇప్పుడు మీరు ఏం చేయగలరు? ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి అవకాశమే లేదు. ఈవీఎంలు ట్యాంపర్ చేయాలంటే అవి ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండాలి. మళ్ళీ చెప్తే ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వకుండా వాటిని హ్యాక్ చేయలేరు. ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడంటే ఏ సందర్భంలో అంటే ఆ ఈవీఎం మిషన్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్ ప్యానల్ కూడా కాదు, ఈవీఎం ప్యానల్కి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఆ కంట్రోల్ యూనిట్లో ఒక మెమరీ ఉంటుంది.
ఆ మెమరీ, ఆ కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేసి ప్రతి కంట్రోల్ యూనిట్, ప్రతి మిషన్లో ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేసి ప్రతి దాంట్లో మెమరీ మారిస్తే అప్పుడు అవకాశం ఉంటుంది ఈవీఎంలని ట్యాంపర్ చేయడానికి. కాబట్టి ఇదంతా ఈవీఎంల ట్యాంపరింగు, ఇదంతా ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మీకు ఎవిడెన్స్ వీడియో ప్లే చేశాను. అది 2019 సందర్భంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది మీకు వీడియో ప్లే చేసిన తర్వాత నేను అనాలిసిస్ చేస్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడేది వైఎస్ఆర్సీపీ అభిమానులకి వాళ్ళ కోపం తెప్పించవచ్చు. నేనేదో గుడ్డిగా లేకపోతే వేగ్గా మాట్లాడట్లా. ఆయన గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం ట్వీట్ చేశాడు అనే దాని మీద మీకు చెప్పే ఉద్దేశంతో నేను ఆ వీడియోను కూడా ఎతికి ఆ వీడియో సంపాదించి ఆ వీడియో కూడా ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలో ఆ వీడియోను కూడా ఇన్సర్ట్ చేసి మీకు అది చూపించిన తర్వాత దీని మీద అనాలిసిస్ చెప్పడం జరుగుతుంది. ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది ఉట్టి డొల్ల మాటలు. ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది కుదరని పని. అంటే ఎస్పెషల్లీ మన వ్యవస్థలో, మన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఫాలో అవుతున్న వ్యవస్థలో ఈవీఎంలను హ్యాక్ చేయలేరు. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు ఈ ఎలక్షన్ గురించి మర్చిపోండి. ఈ గత జరిగిన ఎలక్షన్ ఫలితాలు వాటి గురించి మర్చిపోండి. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోద్ది, అది సర్వసాధారణం. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయింది, అది కూడా ఆయన స్వయంకృతాపరాధం. భస్మాసురుడిలాగా ఆయన నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా బాగా విపరీతంగా ప్రజల్లో నెగిటివిటీని తీసుకొచ్చి అంత ఘోర ఓటమి పాలవడానికి గురయ్యాడు అనమాట ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల. కాబట్టి ఇంక దాని గురించి మర్చిపోండి. ఎవరైనా సరే, సాధారణ ప్రజలైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, టీడీపీ కార్యకర్తలైనా ఇంకా ఈవీఎంల గురించి మర్చిపోయి ఫ్యూచర్ ఏంటి, మళ్ళీ మన పార్టీని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అసలు మన పార్టీని ప్రజలు ఆదరిస్తారా లేదా అనే అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. జై హింద్.